రాజు దశరథుడు అపారమైన సంపద మరియు అధికారంతో సమృద్ధిగా ఉన్నప్పటికీ తన వారసత్వాన్ని కొనసాగించే వారసుడు లేకపోవడంతో విచారంలో మునిగిపోయాడు. జ్ఞానవంతుడైన మహర్షి ఋష్యశృంగుడు దశరథుడికి దైవిక సంతానం కోసం పవిత్ర యాగాన్ని నిర్వహించాలని సలహా ఇచ్చాడు. భవ్యమైన యజ్ఞం నిర్వహించబడింది మరియు దశరథుడి భక్తిని చూసి దేవతలు సంతోషించారు. అగ్ని దేవుడు యజ్ఞాగ్నిలో నుండి ప్రత్యక్షమై దశరథునికి దైవికమైన కీర్తో కూడిన పాత్రను అందించాడు. దశరథుని రాణులు దైవిక కీర్ను స్వీకరించి పవిత్రమైన ఆశీర్వాదాన్ని పొందారు. దేవతలు ఆనందించారు, ఎందుకంటే ధర్మాన్ని పునరుద్ధరించేందుకు స్వయం విష్ణువే దశరథుని పుత్రుడిగా అవతరిస్తున్నాడు. కౌసల్య దైవిక రాజకుమారుడు రాముడిని జన్మనివ్వగా అయోధ్య రాజ్యం ఆనందోత్సాహాలతో ప్రవశించింది. సుమిత్ర లక్ష్మణుడు శత్రుఘ్నుడని ఇద్దరిని ప్రసవించగా కైకేయి భరతుడిని జన్మనిచ్చింది. దీంతో రాజకుటుంబం సంపూర్ణమైంది. అయోధ్య ఆనందోత్సాహంతో నిండిపోయింది, ఎందుకంటే ప్రజలు తమ భవిష్యత్ రాజుని జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పవిత్రమైన శాస్త్రోక్త కర్మలు నిర్వహించబడగా దేవతలు భవిష్యత్ ధర్మరక్షకుడైన రాముడిని ఆశీర్వదించారు. శక్తి సౌమ్యతతో పరిపూర్ణమైన రాముడు అయోధ్యలోని విశాలమైన ఉద్యానవనాల్లో ఆనందంగా ఆడుతూ పెరిగాడు. రాజగురు వశిష్ఠ మహర్షి రాజకుమారులకు శాస్త్రజ్ఞానం మరియు ధర్మ సిద్ధాంతాలను బోధించాడు. రాముడు తన గురువు మార్గదర్శకత్వంలో ధనుర్విద్యలో నిపుణుడయ్యాడు. లక్ష్మణుడు అండగా నిలిచాడు. రాజు దశరథుడు తన కుమారులపై గర్వించారు. వారు జ్ఞానంతో కూడిన శక్తివంతమైన యోధులుగా ఎదుగుతున్నారు. పిల్లవాడిగానే రాముని పరమోన్నతమైన దయా గుణం మరియు న్యాయబద్ధత ఎవరికీ సాటిలేనివిగా నిలిచాయి. యువరాజులు ఆయిష్ట్య సమీపంలోని అటవీ ప్రాంతాలకు తరచుగా వెళ్లి జీవన నైపుణ్యాలను అభ్యసించేవారు. రాముడు తన తల్లితో అపారమైన అనుబంధాన్ని కలిగి ఉండేవాడు. ఆమె చెప్పే ధర్మం మరియు కర్తవ్య కథలను ఆసక్తిగా వినేవాడు. అన్నదమ్ములు విడదీయరాని బంధంతో వడి ప్రతికడిచే రోజుతో వారి ప్రేమ మరింత బలపడుతూ పోయింది. రాముని బాలం ఆయనను మహోన్నతుడైన ధర్మనిష్ఠుడైన యువరాజుగా తీర్చిదిద్దింది, తన భవిష్యత్ విధికి సిద్ధంగా ఉంచింది. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు రాముని జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసే కోరికతో అక్కడికి చేరుకున్నారు.